భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణకు బీటలు పడుతున్నాయి. 155 దేశాల్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసిన అధ్యయనంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఆ నివేదికలో ఎన్నో విషాదకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయాల మధ్య హక్కులు నలిగిపోతున్నాయని, కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్న మౌనమే సమాధానంగా మిగులుతోందన్న దయనీయ అంశాలు బయటపడ్డాయి. ప్రజా హక్కుల అమలు దేశంలో చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. బలహీన వర్గాల జీవనం దినదిన గండంగా మారింది. 4 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమీక్షా సదస్సులో చేసిన సూచనలు బుట్టదాఖలయ్యాయి. మన దేశంలో హక్కుల కోసం పోరాడితే అణిచివేతలే జరుగుతున్నాయని నివేదికలు కుండబద్దలుగొట్టాయి. మొత్తానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులకు పరిరక్షణ సంతృప్తికరంగా లేదన్న విషయం కుంగదీసేదే. మానవ హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయడంలో మనమెక్కడా? కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఆమ్నెస్టీ అంతర్జాతీయ నివేదిక సారాంశం చూస్తే మనమెంత దయనీయ స్థితిలో ఉన్నామో తెలుస్తోంది. మానవ హక్కుల గురించి ప్రశ్నిస్తే భారత అయిష్టత చూపిందని ఆమ్నెస్టీ వివరించింది. భారతదేశంలో మానవ హక్కుల అమలు తీసికట్టుగా ఉందని చెప్తున్న ఆ నివేదికలో అంశాలివి. భారత్ తన దేశంలో కానీ ఇతర దేశాల్లోని మానవ హక్కుల రక్షణకి కావలసినంత చొరవ చూపడం లేదు. అవకాశవాద రాజకీయాల మధ్య దేశంలో మానవ హక్కులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆమ్నెస్టీ విమర్శించింది. ఆ నిర్లక్ష్యమే దేశంలోనూ దేశం బయట హక్కుల ఉల్లంఘనలకు ఊతమిస్తోందని తేల్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ప్రజల హక్కుల పరిస్థితి దుర్భరంగా ఉంది. హక్కుల ఉల్లంఘనలు కళ్ల ముందే జరుగుతున్నా ఆయా ప్రభుత్వాల మితిమీరిన మౌనాలు ప్రజల పాలిట శాపంగా మారాయని నివేదిక సూటిగా చెప్పింది. ప్రస్తుతం భారతదేశం దృష్టంతా ఆర్థిక పరిపుష్టత, వాటి కోసం ప్రణాళికల రచన మీదే ఉంది. మానవ హక్కుల రక్షణ, వాటి అమలుపై శ్రద్ధ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇతర విషయాల మీదే మన ప్రభుత్వాలు తల మునకలై ఉన్నాయి. ఫలితంగా దేశంలో ఎక్కడో ఒకచోట ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐరాస మానవ హక్కుల సంఘాల్లో హక్కుల ఉల్లంఘనల మీద చర్చలు తీవ్రంగా సాగాయి. అప్పుడు మానవ హక్కుల పరిరక్షణ అంశంపై భారత్ నుంచి అయిష్టంగానే సమాధానాలు లభించాయని ఆమ్నెస్టీ నివేదిక విమర్శించింది. ఇంకా పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, పక్కనే ఉన్న మయన్మార్లో చాలా సంవత్సరాలుగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి భారత మౌనంగానే స్పందించింది. శ్రీలంక విషయంలోనూ భారత విఫలమైందని ఆమ్నెస్టీ వివరించింది. 2009లో అక్కడ జరిగిన సివిల్ వార్ చివరి దశలో అక్కడ సైన్యం అరాచకాలపై ఐరాసలో పెట్టిన తీర్మానానికి భారత్ చాలా ఆలస్యంగా స్పందించడాన్ని నివేదిక ఉదహరించింది. పేద ప్రజలు, దాదాపు మెజారిటీ ప్రజల యొక్క హక్కులన్నీ కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారుల కొమ్ముగాస్తూ ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇలా ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేసే పద్ధతిలో భూమి మీద హక్కు లేకుండా చేసిండ్రు, భూ ఖనిజాల మీద హక్కు లేకుండా చేసిండ్రు, నీళ్ళ మీద హక్కు లేకుండా చేసిపోయిండ్రు, విద్యా హక్కు చట్టాన్ని తెచ్చి కూడా అమలు చేయలేకుండా పోయినరు, బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలిస్తామని చెప్పి కూడా ఈనాటి వరకు కూడా బాల కార్మికుల వ్యవస్థ అలానే ఉన్నది. ఆ స్త్రీలపైన జరిగే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పేద ప్రజల దోపిడీ అదే విధంగా జరుగుతుంది. 155 దేశాల్లో ఆమ్నెస్టీ సర్వేక్షణ చేసింది. దాదాపు అన్ని దేశాల్లోనూ మానవ హక్కుల గురించి పోరాడుతున్న స్వచ్ఛంద సేవకుల గోడు వినేవారు లేరు. మన దేశంలోనూ వారికి స్వేచ్ఛ లేదని తాజా నివేదిక చెప్పింది. వారిని భయపెట్టో, రాజకీయ ఒత్తిళ్లతోనో అణిచివేసే కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ప్రజల హక్కులు ఎలాంటి స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కులను రక్షించేందుకే ఏర్పాటైన సంస్థాగత వ్యవస్థలు చాలా బలహీనంగా, లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎవరైనా బాధితులు న్యాయం కోసం ఆశ్రయించినా ఫలితం దక్కని పరిస్థితి. దక్కినా న్యాయ ప్రక్రియ అత్యంత ఆలస్యం. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, చిన్న రైతులు, ఇతర బలహీన వర్గాల వారే అధిక బాధితులు. అత్యాచారాలకు గురవుతున్నా పట్టించుకున్న వారు లేరు. వారి హక్కులు కాపాడే నాదుడు లేడు.
ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం ఆగడాలపై స్పష్టమైన ఆరోపణలున్నాయి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం FSPAకి వ్యతిరేకంగా దాదాపు దశాబ్దంగా ఈశాన్య రాష్ట్ర మహిళలు మానవ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. చాను షర్మిల 11 ఏళ్లుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. హక్కులు కాలరాసింది కాక వాటి కోసం పోరాడుతున్న బాధితులపై భద్రతా బలగాలు మితిమీరిన బల ప్రదర్శనతో అణిచే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇవన్నీ ఆమ్నెస్టీ తన నివేదికలో వివరించింది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడు వివిధ దేశాల్లో హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సమాజాలు సరైన నాయకత్వం లేక విఫలమవుతున్నాయని తాజా నివేదిక వివరించింది. మానవ హక్కులు, మానవ జీవనాన్ని ఈ విధంగా కాలు రాసే పద్ధతి ప్రపంచంలో ముఖ్యంగా పశ్చిమ దేశాల నార్త్ కంట్రీస్లో ఇలా జరగలేదు. కానీ కేవలము మనలాంటి దేశాల్లో సౌత్ ఏషియన్ కంట్రీస్లో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎక్కువ మన భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దీనికి గత వందలాది సంవత్సరాల నుంచి వచ్చిన భూస్వామ్య విధానము, ఈ అణచివేత విధానం అనేది ఇంకా రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా ఇదే భూస్వాములు, ఇదే భూస్వామ్య వారసత్వాలందరూ కూడా ఇలా పార్లమెంట్లో శాసనసభలో రావడం జరుగుతూ ఉంది. మంత్రులు వాళ్ళే అయ్యిండ్రు, ప్రధాన మంత్రులు కొద్దిమంది వాళ్ళే అయ్యిండ్రు. 2008 తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 2వ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ అంతర్జాతీయ హక్కుల పరిరక్షణ సమీక్ష నివేదిక విడుదల చేసింది. క్లుప్తంగా UPR అని పిలుస్తారు. భారతదేశం కూడా ఆ సమీక్షలో భాగస్వామే. ప్రభుత్వాలు, పౌర సమాజాల మధ్య మానవ హక్కులకు సంబంధించిన చర్చ, లోపాల విశ్లేషణ జరుగుతాయి. 4 ఏళ్ల క్రితం మొదటి అంతర్జాతీయ సమీక్షకి మన ప్రభుత్వం ఒక మహా నివేదిక సమర్పించింది. అందులో 18 లోపాలను ఐరాస గుర్తించింది. పౌర సమాజాలు ఆ నివేదికతో సంతృప్తి చెందలేదు. భారత్లో మానవ హక్కుల పరిరక్షణకు ఇంకా ఎన్నో ప్రభావశీల చర్యలు తీసుకోవాల్సి ఉందని, సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం లాంటి వాటిపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, బలహీన వర్గాల హక్కులను రక్షించాలని వారు వాదించారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఐరాస హక్కులను రక్షించి వాటికి ఉన్నతమైన స్థానం కల్పించాలని సూచించింది. ఇది జరిగి 4 ఏళ్లు గడిచినా, రెండో సమీక్ష కాలం వచ్చినా భారత్ తీసుకున్న చర్యలు దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి. భారత్లో హక్కుల గురించి అవగాహన కల్పించే దిక్కులేదని, ఇక అమలు తీరు ఘోరమని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ WGHR ఘోషించింది. 2007-2011 మధ్య భారత వృద్ధి రేటు సగటున 8.2% కాగా తగ్గిన పేదరికం కేవలం 0.8%. 187 దేశాల UNDP సూచీలో భారత్ దయనీయమైన 134వ స్థానంలో ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ప్రపంచ ప్రమాణాలు లేని దేశంలోనే